మన జీవితంలో నిష్కల్మషంగా మనల్ని ప్రేమించాలి అంటే అమ్మా నాన్న మాత్రమే. కాబట్టి వాళ్ళు చేసినటువంటి శ్రమకి ఈరోజు మనం ఫలితం అనుభవిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఒక మంచి పొజిషన్లో ఒక టీచర్స్గా మనము ఇక్కడ ఉన్నామంటే కారణం మన తల్లిదండ్రులే. కాబట్టి రేపు మనం చేసినటువంటి మంచికి మంచి ఫలితం అనుభవించే వాళ్ళు మన పిల్లలు, మన దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు మరియు మన కడుపునట్టు పుట్టినటువంటి పిల్లలు. కాబట్టి ఇప్పుడు మనకి నాన్న అమ్మ ఆలనగా చూస్తే నాన్న పాలనై మనల్ని బాధ్యతగా పెంచడంలో నాన్న ఎంతో ముఖ్య పాత్ర వహిస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి తల్లిదండ్రుల్ని చక్కగా ఎప్పుడు కూడా వాళ్ళని మర్చిపోకుండా మనం వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనం వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఎంత పొజిషన్లో ఉన్నా, ఎన్ని పూజలు చేసినా, ఎంత సంపాదించినా తల్లిదండ్రులను మర్చిపోయిన వాళ్ళు అంటే మనం ఎంత చేసినా వేస్ట్ అని అర్థం. కాబట్టి ఇప్పుడు నాన్న గురించి పాడుతున్నాను. చూడండి. చెట్టుకేమో విత్తు విలువ తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తు విలువ తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. నాన్న మనకి అమ్మ ఏదో పనిలో ఉన్నప్పుడు నాన్నగా మనకి బట్టలు వేస్తూ ఉంటాడు. చక్కగా రెడీ చేసి పిల్లల్ని ముచ్చటగా రెడీ చేస్తూ ఉంటారు. ఆ కట్టేటువంటి ఆ బట్టలు ఇట్లా చెప్తూ చూడండి. నాన్న నాకు చొక్కా తొడగడమే తెలుసు గాని, నాన్న నాకు చొక్కా తొడగడమే తెలుసు గాని, కనిపించని కవచం ఒకటి కడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తు గురుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. నాన్న మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళేటప్పుడు మన వెంట వేలు పట్టి తీసుకొని వెళ్తూ అది నాన్న ఇది నాన్న అది అని చక్కగా ఒక భరోసాగా మనల్ని చేయబెట్టి నడిపిస్తూ ఉంటాడు నాన్న. నాన్న నన్ను వేలు పట్టి నడపడమే తెలుసు గాని, నాన్న నన్ను వేలు పట్టి నడపడమే తెలుసు గాని, నా యాత్రకు శ్రీకారం చుడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తు విలువ తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. నాన్న ప్రతిదానికి ఎందుకురా భయపడతావు, ఏం కాదు నేనున్నానని ఎంతో ధైర్యం నూరుకోసేవాడు నాన్న. నాన్న నన్ను ఈత కొలనులో తొయ్యడమే తెలుసు గాని, నాన్న నన్ను ఈత కొలనులో తొయ్యడమే తెలుసు గాని, నా ప్రతిభకు ఉక్కు పాలు పడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తు గురుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. అంతేకాకుండా నాన్న రాత్రిపూట ఎన్నో కథలు చెబుతూ ఉంటాడు. మంచి విలువలను ఇచ్చేటువంటివి, నైతిక విలువలు ఇచ్చేటువంటి కథలు చెబుతూ ఉంటాడు. కానీ ఆ కథలు చెప్పేటప్పుడు మనకు తెలియదు. నాన్న నన్ను ముద్దులాడి కథలెన్నో చెప్పడమే తెలుసు గాని, నాన్న నన్ను ముద్దులాడి కథలెన్నో చెప్పడమే తెలుసు
బ్రతుకేమో విత్తుకున్నది తెలియలేదు. నాకేమో 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 నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. ఇవన్నీ చెప్తూ ఉంటాడు ఎప్పుడు. మా నాన్న అది వద్దంటాడు, ఇది వద్దంటాడు, అట్లా చేయకూడదు అంటాడు, ఇట్లా చేయకూడదు అంటాడని. నాన్నని మనం చిన్నప్పుడు ఎంత